ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. తల మీద గంగమ్మతో, అర్ధ శరీరం పార్వతమ్మతో, పులితోలు వస్త్రంగా, నాగరాజుని ఆభరణంగా, ఈ ముల్లోకాలను త్రిశూలం చేతపట్టి నందివాహనం మీద సంచరిస్తూ ఏలే ఆ పరమశివుని స్మృతిస్తూ ఈటీవీ అభిరుచి అమ్మ చేతి వంటలో ఇప్పుడు ఏం చేయబోతున్నామో చూద్దాం. శివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు ఆ పరమశివుడికి నైవేద్యంగా పెట్టుకోవటానికి ఒక మంచి టేస్టీ ఎమ్మీ రెసిపీ చూపించడానికి వస్తున్నారు మన ఎక్స్పర్ట్ కౌసల్య గారు. హాయ్ కౌసల్య గారు. ముందుగా మీకు మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడానండి, అలాగే అభిరుచి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అలానే మరి శివరాత్రి పండుగ రోజు అంటే నైట్ అంతా జాగారం ఉంటారు, ఆ పరమశివుని కొలుచుకుంటూ ఉంటాం. అంటే ఓపిక అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఆ రోజు. అంటే అన్ని వంటలు చేసి పెట్టలేం కదా, కానీ అలా దేవుడికి నైవేద్యంగా సింపుల్గా చేసుకునే ఒక మంచి రెసిపీని ఇప్పుడు మీరు మాకు చెప్పాలి. ఏం చూపిస్తున్నారు? పళ్ళ ప్రసాదం అండి. ఇది పళ్ళ ప్రసాదం. పళ్ళే ప్రసాదము, కానీ మళ్ళీ పళ్ళతో ప్రసాదం. పళ్ళతో ప్రసాదం. పళ్ళు, పాలు, చక్కెర ఇవే కదా భగవంతుడికి పెట్టేది. అవును, అలాగే ప్రసాదం కూడా చేస్తాం. సో ఈరోజు మహాశివరాత్రి స్పెషల్ సందర్భంగా పళ్ళ ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాము. ఒకసారి చూద్దామా? ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో. పళ్ళ ప్రసాదం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బుకున్న బాదం పప్పు పేస్ట్, పాలు, పంచదార, యాలకుల పొడి, అరటి పండ్లు, కివీ ఫ్రూట్ ముక్కలు, యాపిల్, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఖర్జూరం, కిస్మిస్, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. ముందుగా స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే, పాలు తీసుకోండి, పాలు పోసేసండి. ఇంకొన్ని పాలు, ఇలాగా కొన్ని ఫ్రూట్స్ అన్ని నేను కట్ చేసేస్తాను. ప్రవీణ గారు, మీ కటింగ్లో అంత ఎక్స్పర్ట్ని కాదు. ఇక్కడ కివి ఆల్రెడీ కట్ చేస్తున్నాం. ముందుగా కట్ చేసిన ఏమి అవన్నీ ఫ్రూట్స్ ఉంటాయి కనుక ముందు కట్ చేసేసుకో. యాపిల్ అవి ఏంటంటే నల్లగా అయిపోతాయి కదా, అందుకని కట్ చేయలేదు. పాలు మరుగుతున్నప్పుడు ప్రవీణ గారు ఇక్కడ ఏంటంటే మనం బాదం పప్పుల్ని నానవేసి బాగా తొక్క తీసేసి గ్రైండ్ చేసి పెట్టాం. బాదం పేస్ట్ ఇదేంటి కలుపుతూ మీరు చేసుకోవాలి, బాగా థిక్గా అవ్వాలి. బాదం పేస్ట్ పాలు కొంచెం పొంగు రాగానే వేసేయండి. పేస్ట్ చేసేటప్పుడు వాటర్ ఏమన్నా? ఏం లేదండి, వాటర్ వేసాను, పాలు వేయలే. పాలు అవేం అక్కర్లా. పాలు ఎందుకు వేయలేదంటే మనం రుబ్బేశాక ఒక్కొక్కసారి విరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా, అందుకని పాలు వేయకుండా వాటర్ తోటి రుబ్బాను. అయినా మనం ఇవాళ చేస్తాము అనుకుంటే ఈ పాయసం రాత్రికి నానపెట్టేయచ్చు కదా. అవును, అది కూడా కరెక్టే. నేను అనుకున్నాను ఏంటంటే ఆల్రెడీ ఎండలు ఎక్కువ అవుతున్నాయి కదా, ఎందుకు అని చెప్పి యూజువల్గా నేను ఎర్లీ మార్నింగ్ లేస్తాను, అప్పుడు నానబెట్టేస్తాను. నేను కొంచెం హాట్ వాటర్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది. మేడం, ఇప్పుడు ఇది అయిపోయింది కదా, అరటిపళ్ళు కట్ చేసాము. నెక్స్ట్ యాపిల్ కట్ చేస్తాను. అంతే, మూడే పళ్ళు. ఇక్కడ పక్కినవన్నీ డ్రై ఫ్రూట్స్. నేను ఏంటంటే ఇప్పుడు పండుగ రోజుల్లో యూజువల్గా ఏం చెప్తారంటే ఎక్కువగా ఆహారం తీసుకొని బలంగా, అంటే నిద్ర వచ్చేటట్టు పప్పు బాగా, సాంబారు, ఇంత అన్నం, ఇన్ని కూరలు అన్నీ తిన్నాం అనుకోండి, మనకి ఏంటంటే బద్ధకం వచ్చేస్తుంది, అంటే నిద్రపోవాలనిపిస్తుంది. అందుకని శివరాత్రి రోజు నాడంటే జాగరణ చేస్తాం కదా, నిద్ర ఎక్కువ పోం. అందుకని ఏంటంటే ఈ పాయసం కూడా మనం ఇంత చేసుకున్నాం అంటే నలుగురికి పెడతాం, మనం ఒక్కళ్ళం తినాం. మన పూజ పునస్కారానికి ఎప్పటికైనా ఆకలి వేస్తాం, సాయంత్రం ఒక బౌల్ ఆఫ్ పాయసం తాగుతాం. ఎందుకంటే మనం ఎంత ఆకలితో ఉన్నాం అనుకోండి, ధ్యానం భగవంతుడి మీద వెళ్తుంది. అందుకే ఉపవాసం ఉంటారు అని అంటారు. ఉపవాసాన్ని అందుకే అంటారు. యూజువల్గా అంటారు అన్నానికి భిన్నంగా తినండి అంటారు. భిన్నంగా తినంటే ఉప్మా, దాంట్లో బాగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తినడం, అది కూడా నాకు నచ్చదు. ఎందుకంటే ఉండాలి అన్నప్పుడు పండు పాలు తాగేసి నిష్ఠగా కొంచెం భగవంతుడి మీద ఇది పెట్టుకొని ఉండాలి. అయిపోయిందా? ఇప్పుడు యాపిల్ కట్ చేస్తాను. మేడం దగ్గర పడుతుంది అసలు.
అంటే నేను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు. అవును, మనం పీల్ చేయక్కర్లేదు యాపిల్. నేను చేయట్లేదు. అంటే ఒక్కసారి అనుకుంటాను యాపిల్ కలర్ మంచిగా ఉంటుంది కదా, ఆ రెడ్ కలరు అలాగే పెడితే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాగా చిక్కగా అయిపోయింది. అవుతుందండి. ఇప్పుడు మీరు డ్రై ఫ్రూట్స్ వేసేయండి. ఇక్కడ ఏంటంటే కాజు తీసుకున్నాను, కిస్మిస్, పిస్తా, తర్వాత బాదం. కస్టర్డ్ అవి చేస్తాం కదండి, అవి కాకుండా మనం ఇది ట్రెడిషనల్ వేలో చేస్తాం మనం పాయసం. మీకు థిక్నెస్ బాగా వచ్చిందండి. సిమ్ చేసేయండి బాగా. ఇప్పుడు కిస్మిస్ వేసేయండి. నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ నాగేంద్రహార నమ శివాయ హర హర బోలే నమ శివాయ నమ శివాయ నమ శివాయ హర హర బోలే నమ శివాయ. సో ఇప్పుడు మనం ఏమేమి వేసాం అంటే తీసుకున్న ఆల్ డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, అలానే ఖర్జూరాలు అంటే డేట్స్ మనకు దొరుకుతాయి కదా, కొంచెం మెత్తగా ఉన్నవి, అవన్నీ వేసాము ఇందులో. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసాము, ఇప్పుడు రియల్ ఫ్రూట్స్ వేస్తున్నాము. స్టవ్ ఆపేనా? ఓకే. ఫస్ట్ యాపిల్, ఎందుకంటే అది కొయ్యగానే వేస్తే ఫ్రెష్నెస్ అలాగే ఉంటుంది కాబట్టి ఫస్ట్ యాపిల్. ఇప్పుడు కట్ చేసిన బనానా. నేను ఇంకొకటి ఇందులో పుల్లగా ఉండే ఫ్రూట్స్ తీసుకోలేదు. పాలు ఉన్నాయి కదా, పుల్లగా ఉండే ఫ్రూట్స్ సంత్రా అవి తీసుకుంటే విరిగిపోతాయి. కివి కూడా కొంచెం పుల్లగా ఉంటుంది, బట్ ఓకే. నేను తెచ్చాను కివి అని విరగదేమో అని. అలాగా సాఫ్రాన్ కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు, చక్కెర, తర్వాత ఇలాచీ పౌడర్, స్వీట్. ఇంకా స్వీట్ ఇష్టపడే వాళ్ళు బాగా అన్నప్పుడు వాళ్ళు ఇష్టమైనట్టు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ వేస్తున్నాం ప్రవీణ గారు. సో అన్నీ కలిపాము. తర్వాత దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. నాకు అనిపించింది పాల్లోని థిక్నెస్ వస్తుందా లేదా అని, కానీ బాగా ఎంత బాగుందో, కస్టర్డ్ లాగా చక్కగా. మీరు అన్నట్టు కస్టర్డ్ మనకు ఆర్టిఫిషియల్ ఎప్పుడన్నా ఓకే, కానీ రెగ్యులర్గా కాదు. ఇలా చక్కగా బాదంతో కస్టర్డ్ లాగా చేసుకొని అన్ని ఫ్రూట్స్ వేసుకొని హెల్తీగా తింటే ఎంత బాగుంటుంది. ఎంత మంచి ఐడియా. చూడటానికి ఏముంది సింపులే కదా అన్నట్టు ఉంటుంది, కానీ ఐడియా రావాలి కదా ఇలా చేసుకోవాలి అనేది. శివుడి ప్రసాదం. ప్రవీణ గారు మీరు తీసుకొని శివుడికి దండం పెట్టండి. రుచి చూసి ఎలా ఉందో చెప్తా. ప్రసాదం చాలా 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 టేస్టీగా అండ్ చాలా హెల్తీగా తింటుంటేనే దీనిలో ఉన్న ఇది అర్థమవుతుంది. ఇంకొకటి, మీరు అంత వేడి మీద మనము ఫ్రూట్స్ వేస్తున్నాము ఎలా ఉంటుందా అని మనసులో అనుకున్నా, కానీ ఫ్రూట్ మెత్తపడి కరకర ఉంటుంది కదా, అది కొంచెం తగ్గి చాలా ఇలా నోట్లో వేస్తే కరిగిపోద్ది అంటారే, అలా ఉంది. నేను కౌశల్య గారు చాలా ప్యూర్ హార్ట్తో చేసామేమో, చాలా టేస్టీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం నేను ఒకసారి మీ అందరి కోసం రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పండ్ల ప్రసాదం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టి రుబ్బుకున్న బాదం పప్పు పేస్ట్, పాలు, పంచదార, యాలకుల పొడి, అరటి పండ్లు, కివి ఫ్రూట్ ముక్కలు, యాపిల్, బాదం పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, ఖర్జూరం, కిస్మిస్, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు.
పండ్ల పాయసం తయారు చేసుకునే విధానం. ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టి పాలు పోసుకోవాలి. పాలు వేడెక్కే లోపుగా అరటి పండుని, యాపిల్ పండుని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ముందుగా నానబెట్టి తయారు చేసుకున్న బాదం పప్పు పేస్ట్ వేసి కలపాలి. బాగా దగ్గర పడుతున్నప్పుడు దానిలో కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, కిస్మిస్, ఖర్జూరం ముక్కలు వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ముందుగా యాపిల్ ముక్కలు, అరటిపండు ముక్కలు, కివి ముక్కలు, పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వు ముక్కలు, పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. ఇలా తయారైన పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన పండ్ల ప్రసాదం రెడీ. వసీలా గారి ఐడియా అయితే సూపర్ ఐడియా, చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక బౌల్ కాదు, అలా బౌల్ తినేసేలా ఉంది. ఇంత హెల్దీ టేస్టీ ప్రసాదాన్ని మా అందరికి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు మరొకసారి మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మీకు కూడా శుభాకాంక్షలు అండి. మీరు ఆనందంగా ప్రసాదం తిన్నందుకు, మహాశివుడు అనుజ్ఞ ఇచ్చినందుకు. మన చేతిలో ఏం లేదు, ఆ శివుడు చెయ్యమనగానే ఆ చేతిలో పడే వస్తువులన్నీ అలా పడతాయన్నమాట. అందుకని ఇవాళ మనం ఇద్దరం కలిసి చేసాం కాబట్టి శివుడి యొక్క ప్రసాదం ఇది. సో చూసారు కదా, శివరాత్రి స్పెషల్ పండ్ల ప్రసాదం మీ అందరికీ బాగా నచ్చిందా? మరి తప్పకుండా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలా కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.